అందుకోసం భారతదేశపు రాజులు అంతటి వైరాగ్యాన్ని పాటించారు. అదే విదేశీయుల దాడి జరిగినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించారో కూడా చెప్పుకోవాలంటే మనకి జీవిత పాఠం. మన రాజులు ప్రవర్తించినంత సౌమ్యంగా వాళ్ళు ప్రవర్తించలేదండి. ఇవాళ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉందమ్మా, 2026. ఇదేమిటో తెలుసా? 1000 ఏళ్ల క్రితం 1026లో గుజరాత్లో హిందువులందరూ ఆరాధ్యంగా చూసుకునే 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ దేవాలయం మీద దాడి జరిగితే అది పునర్నిర్మాణం చేసిన సంవత్సరం 1026. 1026, ఇప్పుడు 2026. 1000 ఏళ్ళు అయింది పునర్నిర్మాణానికి. ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోదీ ఈ విషయాన్ని చాలా ప్రసంగాల్లో చెబుతున్నారు. ప్రత్యేకంగా మన గాయాలు మాంచుకుంటున్నాం, మన గాయాలు, హిందువుల గాయాలు మాంచుకుంటున్నాం. మనం జాతికి జాతి సమాధానం చెప్పాలి. హింస ద్వారా కాదు, పునర్నిర్మాణం ద్వారా చెప్పాం. మనం మీరు ఎన్నిసార్లు కూల్చినా మా దేవాలయం మేము నిర్మించుకుంటాం. 16 సార్లు కూల్చారు, మనం 16 సార్లు పునర్నిర్మాణం చేశాం. 1026 తర్వాత పునర్నిర్మాణమే జరిగింది. మన వ్యక్తిగత జీవితం పట్ల ఎంత జాగ్రత్త పడతాం అంతకంటే ఎక్కువ మన దేవాలయాల పట్ల జాగ్రత్త పడాలి. మనం హిందువుల దేవాలయాలను హిందువులే కాపాడుకోవాలి, ఎవ్వరూ కాపాడరండి పైనుంచి వచ్చి. ఆ సందర్భంలో ఇతరులు ఎలా ప్రవర్తించారో తెలుసు. కాండిక్యుడంత మర్యాదగా, కేశిధ్వజుడంత మర్యాదగా వాళ్ళు లేరండి. గెలుపోవటంలో వాళ్ళు సమానంగా తీసుకోవడం వాళ్ళ ధర్మాల్లో లేదు. వాళ్ళ ధర్మాల్లో ఎంతసేపు నరికేయి, మనవాడు కాకపోతే నరికేయి అంతే. వాళ్ళు ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసు. దుర్మార్గమును చూడుమా ఎదుట, సోమనాథ్ దేవాలయం మీద జరిగిన దాడిని గురించి సాగరఘోష కావ్యంలో రాసిన పద్యం ఇది. దుర్మార్గమును చూడుమా ఎదుట ఏదో ముక్కలైపోయి, దుష్కర్మం వన్నను ఇంతకంటే కలదా కైలాసమే కూలెను. దుష్కర్మం వన్నను ఇంతకంటే కలదా కైలాసమే కూలెను. ధర్మోద్ధారక సోమనాథ నిలయ ధ్వంసంబుగా బోలు, ధర్మోద్ధారక సోమనాథ నిలయ ధ్వంసంబుగా బోలు. ఆ మర్మం బెట్టులెరింగిరో క్షణములో మన్నయ్యే సర్వస్వమున్. దుర్మార్గులు 1000 ఏళ్ల క్రితం కత్తులతో గుర్రాలతో అంటూ సొంటూ కూడా చూడకుండా గర్భగుడిలోకి ప్రవేశించి శివలింగాన్ని ముక్కలు చేసేసారండి. ఎందుకో తెలుసా? మన దగ్గర దేవాలయ ప్రతిష్టలో ఒక సంప్రదాయం ఉంది. ఏ విగ్రహ ప్రతిష్ఠ చేసినా కింద వజ్రాలు వేస్తారు, బంగారం వేస్తారు, మణులు వేస్తారు. అప్పుడు రత్నాలే వేశారు, బంగారమే వేశారు, మణులే వేశారు. వాటి కోసం మొత్తం దాడి చేశారండి. ప్లస్ మతం పట్ల వ్యతిరేకత ఒకటి. మా మతంలోకి బలవంతంగా మారండి, లేదా మీ దేవాలయాలు నాశనం చేస్తాం. ఈ డబ్బు కావాలి మాకు, మీరు మారడం కావాలి. బెదిరింపు ఒకటి, డబ్బు ఒకటి. ధర్మాన్ని ఉద్ధరించడం కోసం మనం ఆలయాలు కట్టుకున్న మీకు సోమనాథ దేవాలయం గొప్పతనం ఏమిటో తెలుసా? ఆకాశంలో నక్షత్రాలన్నీ ఎలా ఉంటాయో, సూర్యుడు చుట్టూ నక్షత్రాలు ఎలా ఉంటాయో అక్కడ మండపాలు అలా ఉంటాయమ్మా. ఆ సోమనాథ దేవాలయం ప్రత్యేకత అటువంటి. అంత దూరము పోనేలా అబ్జనాభ రథసప్తమి కదా, సూర్యుడి గురించి చెప్పుకుంటున్నాం. అరసవిల్లి వెళ్ళి చూడండి మీరు. అరసవిల్లిలో ముఖమంటపాలు ఉంటాయి. ఆ ముఖమంటపాల నిర్మాణం ఎంత ఇంజనీరింగ్ ప్రకారం జరిగింది అంటే, సరిగ్గా ఈ రోజుని రథసప్తమి నాడు ఉదయం 6:05 సూర్యకాంతి సూర్యనారాయణ స్వామి పాదాల మీద పడవలసిందే ఖచ్చితంగా. ప్రతి సంవత్సరం రథసప్తమి నాడు ఉదయం 6:05 అక్కడ సూర్యనారాయణమూర్తి పాదాల మధ్యలో నిజంగా సూర్యుడి యొక్క కిరణాలు పడతాయి. ఆ ముఖమంటపాల నిర్మాణం అలా చేశారు కొన్ని వేల ఏళ్ల క్రితం. వారే వా తెలుగువారి ఇంజనీరింగ్కి నమస్కారం. శృంగేరి వెళ్ళినప్పుడు చూడండి, శృంగేరిలో ఒక మంటపం ఉంటుంది, రాశి మంటపం అంటారు దాన్ని. ప్రత్యేకంగా రాశి మంటపం అంటారు. మన 12 రాశులు ఆకాశంలో ఎలా ఉన్నాయో ఆ మండపంలో స్తంభాలన్నీ అలాగే ఉంటాయండి. ఇంకొన్ని చోట్ల స్వరస్తంభాలు అంటారు. ఒక స్తంభానికి 7 పలకలు ఉంటాయి. నువ్వు ఒక చోట ముట్టుకోగానే సా, రి, గా, మా అలాగ 7 స్వరాలు పలికే స్తంభాలు ఉన్నాయమ్మా. దట్ ఈజ్ మై హిందూ నేషన్. ఏమి శిల్పకళ, ఏమి ఇంజనీరింగ్, ఏమి వాస్తు ఏమైపోయినాయి ఇవాళ ఇతరుల దాడిలో. మరోసారి అటువంటి దాడి జరగనీయకుండా ఉండడం కోసమే ఈ మాట అండి. జరిగిన గాయాలు కెలకడం నా ఉద్దేశం కాదు, నరేంద్ర మోదీ గారి ఉద్దేశం కాదు. జాతి మన వ్యక్తిగత జీవితం విషయంలో మన ఇంటి మీద దాడి జరిగితే జాగ్రత్తలు తీసుకోమా? మన జాతి మీద దాడి జరిగినా అంతే.
దుష్కర్మం అంటే ఇంకేదైనా ఉందా? కైలాసం కూలిపోయినట్టే కదా శివాలయం కూలిపోతే. అక్కడికి వెళ్ళి పైగా ఆ మణులు తీసుకునే ఆ శివలింగం ముక్కలు మణుల కోసమే జరగలేదండి దాడి. అలా అయితే వాడిని పట్టుకెళ్ళి ఏదో చేసుకోమనండి, ఎవడొద్దన్నాడు? మన బంగారాలు మనకున్నాయి. ఆ శివలింగం ముక్కల్ని సంచిలో వేసి పట్టుకెళ్ళారండి. ఏం చేశారో తెలుసా? శివగర్భంబున దాగియున్న మణులం చేకొంటకై. కడుపు మండిపోయి సాగర ఘోష కావ్యంలో 25 ఏళ్ల క్రితం రాసిన పద్యం అండి ఇది, జాతికి జరిగిన అవమానానికి. శివగర్భంబున దాగియున్న మణులం చేకొంటకై దుష్టుడా శివలింగంబును ముక్కలొనరించన్. ఆ శివలింగంబును ముక్కలొనరించన్. అంతటితో ఆగలేదు. వానిని ఏ వేశ్యకో భవనం బందున మెట్లపై నిడెను. వానిని ఏ వేశ్యకో భవనం బందున మెట్లపై నిడిన క్షోభల్ వర్ణనాతీతముల్ శివశంభో గజనీ మహమ్మదును ఎటుల్ శిక్షింతువో నేడటన్. గజనీ మహమ్మద్ అన్న దుర్మార్గుణ్ణి ఎన్ని రౌరవ నరకాల్లో పెడితే సరిపోతుందండి ఈ పాపం. శివుణ్ణి మొక్కలు చేసి ఆ శివలింగం మొక్కలు తీసుకెళ్ళి వాడి ఉంపుడు కత్తె భవనానికి మెట్ల మీద పెట్టి రోజు తొక్కుకుంటూ వెళ్ళాడమ్మా. అది నా హిందూ జాతికి జరిగిన అవమానం 1000 ఏళ్ల క్రితం. ఎవడైనా భరించగలడా ఇది మనిషి అన్నవాడు? మన ఇంట్లో ఆడవాళ్ళకి అటువంటి అవమానం జరిగితే మనం భరిస్తామా? ఇది జరిగింది జాతికి. జాతి అవమానం మన అవమానం కదా. మనసేపు మన పిల్లల ర్యాంకులు, మన పిల్లల ఉద్యోగాలు, మన పిల్లల అమెరికా, ఇదేనా గోళ? ఇంకేముండదా? జాతికి జరిగిన అవమానాలు మళ్ళీ జరగకుండా మనం చూసుకోవాలి ఖచ్చితంగా. అందుకే శివశంభో గజనీ మహమ్మదు నెటులు శిక్షింతువో నేడటన్ అని స్పష్టంగా పేరు పెట్టి రాశామమ్మ. చరిత్ర అబద్ధం చెప్పదు ఎప్పుడు కూడా. ఇంత ఒక్క మాట చెబుతా. ఇదంతా చెప్పడం ఎందుకంటే ఇంత చేసి వాళ్ళు బాగుపడ్డారా అండి? ఈవేళ ఆ ధర్మాన్ని అనుసరిస్తున్న దేశాలన్నీ చూడండి. ఇరాన్ పరిస్థితి ఏంటి? డొనాల్డ్ ట్రంప్ బూటు కాలి కింద ఉందండి ఇరాన్ దేశం ఇప్పుడు వేళ. ఇరాక్ ఎప్పుడో మట్టుకొట్టుకుపోయింది. సిరియా అంతక్షోభాలతో అయిపోయింది. లిబియా ఎప్పుడో ప్రపంచ పటంలోంచే లేదు. ఇది పాకిస్తాన్ సంగతి సరే ఎప్పుడు రోజు భిక్షాటనే. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు ఏందండి. ఇండియా గురించి గర్వించాలి మనం. 75 ఏళ్లలో ఒక్కరోజు కూడా ఇక్కడ సైనిక పరిపాలన జరగలేదు. ప్రజాస్వామ్య ప్రభుత్వమే ఉంది ఖచ్చితంగా. ఏ పార్టీ ఉండని, ఏ ప్రభుత్వం ఉండని, ఏ సైనికుడు ఇక్కడ తిరుగుబాటు చేయాల. పాకిస్తాన్లో 5 ఏళ్ళు కాదమ్మా, ఏడాది పాటు కూడా ప్రజాప్రభుత్వం ఉండదు. ఎప్పుడూ సైనికులు తిరుగుబాటే. మరి క్రమశిక్షణ ఎవరు నేర్పారు? ఏ ధర్మం నేర్పింది? సనాతన ధర్మం నేర్పిన మొట్టమొదటి జీవిత పాఠం విధేయత, క్రమశిక్షణ. అది నేర్చుకోవాలి. మన ధర్మంలో ఎప్పుడూ గెలవడం అంటే ఏమిటో తెలుసునా అండి? బయటి శత్రువుల్ని గెలవడం కాదు, అంతఃశత్రువుల్ని గెలవడం మన ధర్మంలో. సనాతన ధర్మంలో విశేషం ఏమిటి అంటే, ముందు నీ కోపాన్ని నువ్వు జయించావా, నీ కామవాంఛల్ని నువ్వు జయించావా, నీ లోభాన్ని నువ్వు ఇవి ఏవీ లేకుండా శత్రువుల మీదకి ఎందుకు వెళ్ళావు? అందుకే మీరు సుందరకాండ గమనించండి. ఊరికి పుణ్యం కోసం కాదు, జ్ఞానం కోసం చదివితే గొప్ప విషయాలు తెలుస్తాయి. సుందరకాండలో మొదటి శ్లోకం ఏమిటండి? తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణక ఏ శపథమన్వేష్టం చరణాచరితే పథి. హనుమంతుడు ఎగిరట్ట, చారణుల మార్గంలో ఎగిరట్ట. హనుమంతుడికి వాల్మీకి వాడిని విశేషం ఏమిటో తెలుసా? విశేషణం శత్రుకరిశన, ఎడ్జెక్టివ్. శత్రువుల్ని సంహరించి కృషింపచేసినటువంటి హనుమంతుడు ఆకాశంలో ఎగిరాడు. ఎక్కడ శత్రువులు ఉన్నారండి ఆయనకి? సముద్రం మీద దూకడానికి ముందు హనుమంతుడు ఏ శత్రువునైనా చంపాడా? అసలు యుద్ధం జరిగిందా? లేదండి. రామాయణం మొత్తం మీద, హనుమంతుడి చరిత్ర మొత్తం మీద ఎక్కడా శత్రువులు ఎవరు లేరు అసలు. వాలి సుగ్రీవుడికి శత్రువైనా ఆయన రాముడు చంపాడు కానీ హనుమంతుడు చంపలేదు. మరి శత్రువులే లేరు కదా, వాల్మీకి శత్రుకరిశన కానీ ఎందుకు వాడేటండి? అటువంటి మహాకవి వ్యర్థపదాలు వాడతాడా? అంటే హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి ముందు తనని తాను జయించాడు, అంతఃశత్రువుల్ని జయించాడు ఖచ్చితంగా. అందుకోసం ఎందుకంటే సీతాదేవిని చూడ్డానికి ఎడుతున్నాడు, రావణాసురుణ్ణి బెదిరించడానికి ఎడుతున్నాడు. అక్కడికి వెళ్ళాక వాడు ఇచ్చే డబ్బుకి లొంగిపోకుండా ఉండాలంటే కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని జయించాలి కదా. ఏమీ జయించకుండా అక్కడికి వెడితే 10 లక్షలు ఇచ్చి హనుమంతుడిని కొనేస్తాడు వాడు. ఇవి ఇక్కడ ఉండరా అబ్బాయి అంటాడు. చాలామందిని కొనేశారు అలాగే దేశద్రోహుల్ని.
ఆయన రావణాసురుడు గట్టిగా 10 బంగారు నాణ్యాలు పాడేసి తులం 1,50,000 అయిపోయింది కదా, 1,60,000 ఉండు, 10 బంగారు నాణ్యాలు పాడేసి మా పార్టీలోకి రమ్మంటే వెళ్ళిపోయేవాడు. హనుమంతుడు వెళ్ళాలా, ఎందుకని శత్రువు కరిచానక లోభాన్ని జయించాడు. అక్కడ ఎంతోమంది అందమైన స్త్రీలు కనబడ్డారు, సీతాదేవి సఖ. ఆయన ఎవ్వరి వ్యామోహానికి లోనుగాల కామాన్ని జయించాడు. ఎంత కోపం వచ్చినా నిగ్రహించుకుని బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడ్డాడు, క్రోధాన్ని జయించాడు, మదాన్ని మాత్సర్యాన్ని అన్నింటినీ జయించాడు. కాబట్టే రామకార్యాన్ని సాధించుకొచ్చాడు. అందుకే మనం జయించవలసింది మొదట లోపలి శత్రువుల్ని, బయట శత్రువుల్ని కాదు. ఆ పాఠం కూడా విదేశీయులకి తెలియదు. నా దేశం అంటే నాకు ఎప్పుడూ అభిమానమే, నేను మోక్షాన్నే కోరుకుంటా. భగవంతుడు మాత్రం మళ్ళీ పుట్టాలంటే 100 జన్మలెత్తినా భారతదేశంలోనే పుట్టాలి, తెలుగునాటే పుట్టాలి, ఖచ్చితంగా అనుమానం వెళ్ళేది. ఇక్కడ ఈ దేశమే నాకు దేశం కావాలి, ఈ భాషే నా భాష కావాలి. దీనికోసం 100 జన్మలైనా ఎత్తుతాం. మనస్సులో శివుడు ఉండగా, నిస్వార్థమైన జీవితం ఉండగా ఎన్ని జన్మలు ఎత్తడానికైనా అభ్యంతరం ఏం లేదండి. మన మనస్సులో ఏం లేదుగా, ఎన్ని జన్మలైనా ఎత్తుతాం. కానీ ఈ దేశమే, ఈ భాషే. ఎందుకంటే ఈ వాంగ్మయం ఇంకో చోట ఉంది. అలెగ్జాండర్ జాతి మీద దండయాత్ర చేశాడు, ప్రపంచమంతా జయించాడు, 300 మందితో వచ్చాడు, తాళా రాజ్యాలు జయించాడు. మన పురుషోత్తముడు కూడా మాయ చేసి లొంగ తీసుకున్నాడు, అనేక రకాలు. ఎందుకంటే ఇచ్చిన వాగ్దానానికి పురుషోత్తముడు కట్టుబడి ఉన్నాడు. మన అమాయక చక్రవర్తులు పాపం. అలెగ్జాండర్ గారి ప్రియురాలట ఆవిడెవరో, రుక్సానా అని చెప్పి. ఆవిడ అర్ధరాత్రి వచ్చి పురుషోత్తముడికి రాఖీ కట్టేసి, నేను అతన్ని ప్రేమిస్తున్నాను, నువ్వు అతన్ని చంపడానికి వీల్లేదంటే దొరికిన అలెగ్జాండర్ని వదిలేశాడమ్మా పురుషోత్తముడు. దొరికిన ఎందుకంటే స్త్రీకి ఇచ్చిన మాట. ఏమనాలి దీన్ని? నేను అందుకే ఇలాంటి వాళ్ళని ఏమంటాను, నాయన నువ్వు గొప్ప ధర్మం చేసి ఉండొచ్చు, మాట నిలబెట్టుకుని, నీ వ్యక్తిగత జీవితం అయితే నీ ఇష్టం. ఆ అలెగ్జాండర్ను ఒక్క వేటు వేసేసి ఉంటే నా దేశం బాగుండేది. రాజైన వాడు ప్రజలందరి గురించి ఆలోచించాలంటే తన గురించి కాదు. ఇక్కడ అమాయక చక్రవర్తి పురుషోత్తముడు రుక్సానాకి ఇచ్చిన మాట కోసం దొరికిన అలెగ్జాండర్ను వదిలాడు. కానీ వాడెంత దుర్మార్గుడు, వాడు ఈయన వదలలేదు, ఓడించాడు. ఈయన ఏనుగునే చంపేశాడు. ఆయన బలమంతా ఏనుగులో ఉంది. ఏనుగు చనిపోయిన తర్వాత పురుషోత్తముడు ఇంకా యుద్ధం చేయలేకపోయాడు. మనకున్న జాలి దయ వాళ్ళకి లేవండి. అందుకే వాళ్ళ చరిత్రలు గమనించిన ఒక విచిత్రమైన మాట ఏమిటో తెలుసా? ప్రపంచమంతా జయించాక, ఇండియాని జయించాక వెళ్ళిపోతూ అలెగ్జాండర్ ఏం చేశాడు తెలుసు? బాబిలోన్ ప్రాంతం గుండా వెళ్ళాడు. వెడుతూ అక్కడ వ్యాధుల పాలయ్యాడు, అక్కడే చనిపోయాడు. 25 మంది బోయవాళ్ళు అలెగ్జాండర్ను బంధించారు. సరిగ్గా భారతంలో ఉంటుంది ఈ కథ. అర్జునుడిని కూడా బోయవాళ్లే బంధించారు 25 మంది. కృష్ణ నిర్యాణం తర్వాత శక్తులన్నీ ఉడికిపోతే అర్జునుడిని కూడా బోయవాళ్లే బంధించారు. అదే గతి అలెగ్జాండర్కి పట్టింది. అలెగ్జాండర్ని బోయవాళ్లే బంధించారు. అంతటి విక్రమార్కుడు మహాటవి బోయల గెల్వలేక ఏకాంత మహాప్రయాణముల వ్యాధుల బాధల చెక్కి బాబిలోన్ పుంతలలో గతించునెడ పున్నమి వెన్నెల నవ్వదా మనోధ్వాంతము గెలిచినప్పుడు గదా నరుడీ జగమున్ జయించుటల్. అంతటి విక్రమార్కుడు పేరు మీద ఉన్న అక్రమార్కుడు వెడుతుంటే జరిగింది ఏమిటో తెలుసా? వాడికి జ్వరం వచ్చింది, కింద పడిపోయాడు. దాహం వేసి లేవలేక చావడానికి సిద్ధంగా ఉండి సైనికుడిని నీళ్ళు అడిగట్ట, మంచినీళ్ళు. ఆ సైనికుడు పాపం వాడితో కూడా వచ్చాడు కదా, ఇన్ని యుద్ధాల్లో పాల్గొన్నాడు. భక్తితో ఇతనికి నీళ్లు తెద్దామని దూరంగా వెళ్ళి కొబ్బరి చిప్పలో నీళ్లు పట్టుకొస్తున్నట్ట. పక్క సైనికుడు ఒకడు చూసి, ఒరేయ్ ఎక్కడికి పట్టుకెడుతున్నారో నీళ్ళు అన్నట్ట. అలెగ్జాండర్ మన మహారాజు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, మంచినీళ్ళు అడిగాడంటే వెంటనే ఒక దెబ్బ ఆ చెప్ప మీద కొట్టేట. ఆ నీళ్లు కింద పడిపోయి వెంటనే ఆ సైనికుడు అన్నట్టు, వద్దో వీడు దుర్మార్గుడు, నేను గ్రీకు వాడిని, నువ్వు గ్రీకు వాడివే, కానీ వీడి స్వార్థం కోసం, వీడు జగద్విజేత కావడం కోసం మనం కుటుంబాలను వదులుకుని 30 ఏళ్ళు అయింది. మనకేమిచ్చాడు వీడు ఇక్కడ? ఎందుకు వీడి కోసం పోరాడాలి మనం? ధర్మం లేదు, అందరినీ అధర్మంగానే జయించాడు. వీడు బతుకుంటే ప్రపంచానికి ప్రమాదం, అందుకని వీడికి నీళ్ళు ఇవ్వద్దు అని వాడి చేతిలో నీళ్లు కింద పారబోసాడండి ఆ సైనికుడు. ఆ మాట అలెగ్జాండర్కి వినపడింది. అది గ్రహస్థితి. వినపడింది వాడికి. దగ్గరికి వచ్చారు కదా, వాడు అనుకున్నట్ట, నేను ప్రపంచం అంతా జయించాను, నా పోషణలో ఉన్న సైనికుడు మనస్సుని జయించలేకపోయాను, నా బతుకెందుకు పని లేక అన్నట్ట. ఇప్పుడు మనం ఆలోచిద్దాం,
మగవాళ్ళందరికీ ఆడవాళ్ళకు కూడా నమస్కారం పెట్టి కోరుతున్నా, మీ కెరీర్లో మీరు ఎంతైనా గొప్పవాళ్ళు అవ్వచ్చు, మీకు ఎంతైనా ప్యాకేజీలు ఉండొచ్చు, మీ ఉద్యోగాల్లో మీరు చాలా గొప్పవాళ్ళు కావచ్చు, మీరు పిహెచ్డీలు చేసి ఉండొచ్చు, మీ పిల్లల మనస్సుల్ని జయించలేనప్పుడు మీ జీవితం ఓడిపోయినట్టే లెక్క ఖచ్చితంగా. మా అమ్మ అని గర్వంగా చెప్పుకోవాలి మన అమ్మాయి అబ్బాయి. మా అమ్మ నా కోసం బోల్డు సమయం వెచ్చించింది, నాకు అది వండింది ఇది పెట్టింది, నన్ను దగ్గరుండి చదివించి, మా నాన్న నా కోసం ఎన్ని తిప్పలు పడ్డారో, ఆదాయం సరిగ్గా లేకపోయినా 3-4 ఉద్యోగాలు చేశారు అని పిల్లలు మన గురించి చెప్పుకుంటే మనం సంసారంలో విజేతలమమ్మ, లేకపోతే ఓడిపోయినట్టే లెక్క. మన కుటుంబ సభ్యుల మనస్సుల్ని మనం గెలవలేకపోయాక ఇంత కెరీర్లో నేను కలెక్టర్ని కండక్టర్ని దేనికి మాటలన్నీ పని లేక మన ఇంట్లో మనకు జయం రావద్దా అంటే మన వాళ్ళని ముందు జయించాలి కదా. అందుకని మన రాజులు చెప్పింది ఏమిటంటే ఇదే ఆయనకు సైనికుడు అంటే. అప్పుడు అలెగ్జాండర్ ఏం చేశాడో తెలిసే చరిత్రలో నేర్చుకోవాల్సిన మాట. ఆ మాట వినపడగానే వాడికి విరక్తి వచ్చింది, మనిషే కదా. ఆ సైనికుడిని పిలిచి, నాకు మంచినీళ్ళు ఇవ్వద్దు, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ చివరి కోరిక ఒకటి కొరతాను, అది తీర్చు. చివరి కోరిక ఎవరైనా తీరుస్తారు కదా. గ్రీకు సంప్రదాయం ప్రకారం దహనం చేయరు, పాతి పెడతారు. అందులో ముందు శవపేటికలో పెడతారు. ఓ పని చేయండి, ఆ శవపేటికకి ఇటు అటు 2 రంధ్రాలు పెట్టండి, కన్నాలు. నేను ఈ చేతులు ఇలా పెట్టి చనిపోతాను, ఇలా పెట్టుకునే ఉంటాను నేను ఎప్పుడు చనిపోయినా సరే. ఇంకా ఈ 2 చేతులు ఆ 2 కన్నాల్లోంచి బయటికి కనపడాలి బాగా. కుడి చేయి ఎడం చేయి కూడా 2 కన్నాల్లోంచి బయటికి కనపడాలి. ఆ రకంగా ఏథెన్స్ నగరంలో ఊరేగించండి నా శవాన్ని, కనీసం ఈ పని చేయండి అంటే అప్పుడు ఆ సైనికుడు, మహారాజా శవపేటికలోంచి ఎవరు చేతులు బయటికి పెట్టారు కదా, ఇదెందుకు అడుగుతున్నారంటే, ఇంత ప్రపంచాన్ని జయించినా నేనేమీ పట్టుకెళ్ళలేదు, ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నానన్న విషయం ప్రపంచానికి తెలియాలి అన్నాడు. అది తెలియజేసింది మన నేల, మన భారతీయులు, మన నేల, మన బాబిలోను పొంతల్లోనే జరిగింది అది. ఇటువంటి సందేశాలు చరిత్రలు మన పిల్లలకి చెప్పాలండి ఖచ్చితంగా.